ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఎందుకు ఆలస్యం అవుతున్నాయి? ఇది ఒక ఆర్థిక చిక్కుముడి. ఇది ఇప్పుడు కేవలం వేలాది ఉద్యోగుల కుటుంబాలనే కాదు, రాష్ట్రం మొత్తం ఆర్థిక వ్యవస్థని వేధిస్తున్న అత్యంత ముఖ్యమైన ప్రశ్న. ఒకప్పుడు భరోసానిచ్చిన ఒకటో తారీఖు ఇప్పుడు ఉద్యోగులకు ఆందోళనగా ఎందుకు మారిందో తెలుసుకోండి. ఈ ఆలస్యం కేవలం అంకెలు, లెక్కల గురించి కాదు. ఇది నేరుగా లక్షల మంది మనుషుల జీవితాలను, వారి నెలవారీ బడ్జెట్‌లను తలకిందులు చేస్తున్న తీవ్రమైన సమస్య. అసలు సమస్య ఎక్కడ? ఖజానాలో ఏం జరుగుతుంది? ఈ పరిస్థితికి దారితీసిన ఆర్థిక కారణాలను ఒక్కొక్కటిగా విశ్లేషిస్తున్నామండి. ముందుగా రాష్ట్ర ఆదాయం తక్కువ, ఖర్చు ఎక్కువ. సమస్యకు అసలు మూలం ఇక్కడే ఉంది. సింపుల్‌గా చెప్పాలంటే రాష్ట్రానికి వచ్చే ఆదాయానికి అయ్యే ఖర్చుకి అసలు పొంతన లేదు. అలాగే పన్నులు, కేంద్రం నుంచి వచ్చే గ్రాంట్లు, ప్రతి నెలా కట్టాల్సిన అత్యంత భారీ మొత్తం, భారీగా పెరిగిన సంక్షేమ పథకాలు, పెరిగిపోతున్న రాష్ట్ర అప్పు మరియు దానిపై ఏటా కట్టాల్సిన వడ్డీ భారం. ఇక రాష్ట్ర ఖర్చుల్లో సింహభాగం ఈ కమిట్మెంట్స్‌కే పోతుంది. ఇక అభివృద్ధి పనులకు, ఇతర అవసరాలకు మిగిలేది చాలా తక్కువ అన్నమాట. ప్రతి నెల వేల కోట్ల రూపాయలను కేవలం జీతాలు, పెన్షన్ల కోసమే సమకూర్చడం ప్రభుత్వానికి కత్తి మీద సాములా మారింది. అలాగే రాష్ట్ర అప్పు భారం కొన్ని లక్షల కోట్లకు చేరింది. అప్పు పెరిగే కొద్దీ దానిపై ప్రతి ఏటా కట్టాల్సిన వడ్డీ కూడా పెరిగిపోతుంది కదా! ఇది రాష్ట్ర బడ్జెట్‌పై భారీ భారాన్ని మోపుతుంది. వచ్చే ఆదాయంలో చాలా భాగం ఈ వడ్డీలకే వెళ్ళిపోతుంది. దీన్ని ఆర్థిక పరిభాషలో రెవెన్యూ లోటు అంటారు. సింపుల్‌గా మన ఇంటి లెక్కలాగే మన సంపాదన కంటే రోజువారీ ఖర్చులే, అంటే జీతాలు, పెన్షన్లు వంటివి ఎక్కువైతే ఎలాగో రాష్ట్రానికి కూడా అంతే. జీతాలు లాంటి ఖర్చులకు కూడా ఆదాయం సరిపోకపోతే ప్రభుత్వం తప్పనిసరిగా అప్పు చేయక తప్పదు. ఆ అప్పు మీద వడ్డీ మళ్ళీ వచ్చే ఏడాది ఖర్చును ఇంకా పెంచుతుంది. ఇది ఒక విషవలయంలా తయారై ఆర్థిక పరిస్థితిని మరింత క్లిష్టం చేస్తుంది. ఇక ఈ సమస్య కేవలం ఉద్యోగులకే పరిమితం అనుకుంటే పొరపాటే. ఇది ఒక అలలాగా రాష్ట్రంలోని ప్రతి ఒక్కరిని, మొత్తం ఆర్థిక వ్యవస్థనే తాకుతుంది. దీనివల్ల మార్కెట్‌పై తీవ్ర ప్రభావం పడుతుంది. ఇదొక చైన్ రియాక్షన్ లాంటిది. ఉద్యోగి చేతికి జీతం రాకపోతే ఏమవుతుంది? వారు బయట ఖర్చు పెట్టడం తగ్గిస్తారు. దానివల్ల స్థానిక మార్కెట్‌లో వ్యాపారం పడిపోతుంది. చిన్న కిరాణా కొట్టు నుంచి పెద్ద షాపుల వరకు అందరిపైన దీని ఎఫెక్ట్ ఉంటుంది. ఇక ఈఎంఐలు, ఇంటి అద్దెలు, పిల్లల స్కూల్ ఫీజులు, ఇవన్నీ ఆలస్యం అవుతాయి. కుటుంబాల నెలవారీ బడ్జెట్లు చితికిపోతాయి. దీనివల్ల తీవ్రమైన మానసిక ఒత్తిడి పెరుగుతుంది. చివరికి ఇది మొత్తం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ వేగాన్ని తగ్గిస్తుంది. మరి ఇంత పెద్ద సమస్యకు పరిష్కారాలు అంత ఈజీగా ఉంటాయా? ఉండవు కదా! కొత్త పనులు వేద్దామంటే ఇది ప్రజలపై భారం అవుతుంది. సంక్షేమ పథకాల్లో కోత పెడదామంటే రాజకీయంగా, సామాజికంగా పెద్ద దూమరం రేగుతుంది. దీర్ఘకాలంగా పక్కా ప్రణాళికతో కూడిన ఆర్థిక క్రమశిక్షణ చాలా అవసరం. పరిస్థితి తాత్కాలికంగా డబ్బు సర్దుబాటులో వచ్చిన సమస్యేనా? లేక రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ ఒక కొత్త సవాళ్లతో కూడిన రియాలిటీలో అడుగు పెట్టిందా? ఈ పరిస్థితి దీర్ఘకాలంలో ఎలాంటి మార్పులకు దారితీస్తుందో మనందరం ఆలోచించాల్సిన సమయం ఇది.